నా మీద భారం వేస్తారో నేను వాళ్ళకి అండగా ఉంటాను, తోడుగా ఉంటాను అని. కానీ మీరు గమనిస్తే మ్యాచ్లో కూడా జెమీమా రోడ్రిగ్స్కి వచ్చిన ఆపర్చునిటీస్ అంత లక్ ఎవ్వరికీ రాలేదు. జెమీమా రోడ్రిగ్స్ క్యాచెస్ అయితే అన్నీ మిస్ చేస్తూనే వచ్చేశారు. గ్లెన్ మెక్గర్త్ చేతిలో క్యాచ్ మిస్ చేసింది. అండ్ అలాగే గ్లౌజెస్ వేసుకున్న ఆస్ట్రేలియా కెప్టెన్ అలీసే హీలీ అయితే తను కూడా చాలా సింపుల్ క్యాచ్ని వదిలేసింది. అలా నెంబర్ ఆఫ్ క్యాచెస్ మిస్ అవ్వటం, జెమీమా రోడ్రిగ్స్ ఏమో సెంచరీ చేయటం, అండ్ కట్ చేసి చూస్తే మ్యాచ్ విన్నింగ్ నాక్ కూడా ఆడింది. అన్ని క్యాచెస్ మిస్ అవ్వటం అంత జరగటం జెమీమా రోడ్రిగ్స్కి అయితే కంప్లీట్గా దేవుడి మీదే భారం వేసి దేవుడే నన్ను దగ్గరుండి నడిపించాడు, ఇది నా వల్ల కాదు దేవుడి వల్లే అయ్యిద్ది అని క్లారిటీగా తన పాయింట్ ఆఫ్ లో గ్రాటిట్యూడ్గా జీసస్కి అయితే థ్యాంక్స్ చెప్పుకుంది. ఇంకా తను ఏం చెప్పిందంటే ఈ విజయం నా ఒక్కదాని వల్లే కాదు, నాకు తోడున్న జీసస్కి అండ్ మా పేరెంట్స్కి, మా తల్లిదండ్రులకి అండ్ అలాగే నా కోచ్కి అండ్ నన్ను బిలీవ్ చేసిన ప్రతి ఒక్కళ్ళ